కర్ణాటక మురుదేశ్వర్ దాటి గోకర్ణకి వచ్చిర్రు, కిడ్నాప్ అయింది. కిడ్నాపా? అదేంది? ఇవాళ ఈ బక్రగాడు దొరికింది మాకు. ಇವತ್ತು ನಮ್ಮ ಬಕ್ರಾ ಇವತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಟಿವಿ ಬಕ್ರಾ ಅವನೇ. నన్ను అందులో ఆగం చేసి వీళ్ళు వెళ్ళిపోదామని చూసిర్రు. సాయంత్రం 6:30 7 అవుతుంది. పోలీసు వాళ్ళు ఆపితే దగ్గర దాకా వచ్చి ఇట్లా కట్టుకొట్టింది. వీళ్ళు నన్ను ఏదో చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ రాబ్ చేస్తే వదిలిపెట్టేస్తా, నా మీదకి వస్తే ఎలా అని చెప్పి చూస్తాను. పొద్దుగాల 10 గంటలకు నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటే కుక్కలను కొట్టినట్టు కొట్టిండు వాళ్ళని. అయితే మీరు అక్కడ వెళ్ళారు కదా, రైడ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ అయింది కదా, మళ్ళీ ఎక్కడ ఉన్నారు అప్పుడు? సో ఇక్కడ ఏంటంటే రైడ్ చేస్తున్నా, లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడ్డ తర్వాత 3 days అవుతుంది. కేరళలో ఇప్పుడు ఏంటంటే కన్యాకుమారి నుండి గోవా సైడ్ రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉడిపి, గోకర్ణ, మురుదేశ్వర్, ఈ ప్లేసెస్లో అలెపి దాటిన కాసర్గోడ్ దాటినాక వెళ్తా ఉన్నా. లాక్డౌన్ పడ్డది. అది రంజాన్ సీజన్. హోటల్స్, రెస్టారెంట్స్ ఏం లేవు. మస్తు ఆకలి అవుతుంది నాకు. అప్పటికే ఒక రోజు మొత్తం అడవిలో మామిడి పండ్లు రాలుతా ఉంటే అవి తినుకుంటున్నా. బాగా హీట్ అయిపోయింది బాడీ, గడ్డలు అవుతాయి కదా, ఇక్కడ ఒకటి ఇలా గడ్డలు అయ్యాయి. ఒకరోజు ఏం చేసినా, నది పక్క పంట సైకిల్ ఆపి ఆడ చేపలు ఉంటాయి కదా, చేపలు పట్టి ఒక 8 చేపలేమో దొరికినాయి. చేపలు పట్టి తాటిమట్టలు తెచ్చి తాటిమట్టలు అంటించి ఆ చేపలను ఆ తాటిమట్టల మీద వేసి కాల్చుకొని ఆ పూట గడిపిన తర్వాత ఇక పచ్చివి కాల్చుకొని తిన్నా. తర్వాత ఒక దగ్గర మసీద్ వచ్చింది. మసీద్ దగ్గర మీకు ఇంతకుముందు అలవాటు లేవు కదా అసలు, అన్నిటి కొత్తనే, ప్రతి ఒక్కటి కొత్తే నాకు. ఆ కేరళ కొత్తనే, తమిళనాడు కొత్తనే, కర్ణాటక కొత్తనే, ఆ రోడ్లు కొత్తనే. అనంతపూర్ వెళ్ళలే ఎప్పుడు, ఏం తెలియదు నాకు. సో మసీద్ దగ్గర ఆగి కొన్ని నీళ్ళు కావాలి అని అంటే నీళ్ళు ఇచ్చిర్రు. 2 అబ్బాయిలు, ఇప్పటికీ గుర్తు వాళ్ళు. సాయంత్రం అది పొద్దునుండి ఏం తినలేదు. ఇక్కడ ఏమైనా రెస్టారెంట్లు ఉన్నాయంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రోజా ఇడిస్తారు కదా సాయంత్రం, రా అని చెప్పేసి తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇంకా ఆ రోజు మటను, రైసు, లైక్ ఉతప్పం లాగా ఏదో ఉంటుంది, ఇడియప్పము, కొన్ని మిర్చీలు, అవన్నీ ఇచ్చి కడుపు నిండా పెట్టి తినబెట్టి ఇంకొంచెం ఫుడ్ ఇచ్చి పంపించారు వాళ్ళు. సో అది పట్టుకొని మళ్ళీ 2-3 రోజులు రైడ్ చేసి మురుదేశ్వర్ దాటి గోకర్ణ వెళ్తూ ఉంటే దారిలో మురుదేశ్వర్ దాటిన తర్వాత ఒక దగ్గర రైట్ సైడ్కి ఒక చాయ్ బండి ఉండే. వాళ్ళు చెప్పారు, మధ్యలో పోలీసు వాళ్ళు ఆపారు నన్ను. ఇంద్రా నువ్వు లాక్డౌన్ డౌట్ వస్తుంది, సైకిల్ మీద ఎటు తిరుగుతాను అంటే, సార్ ఇంటికి పోతాను సార్ అన్నాను. మరి ఇంటికి పోయేటోడు ఇక్కడ ఎందుకున్నావు అన్నాడు. ఇంటికే పోతానా సార్, కానీ ఎట్లా పోవాలో అర్థమైతలేదు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏం లేవు, మీకేం తెలిస్తే నన్ను ఎక్కియండి సార్ అని చెప్పిన. అంటే వాళ్ళు ఏమన్నారు, మాకేం తెలియదు, నువ్వు ఇక్కడ కనబడద్దు, జల్ది వెళ్ళిపోవాను అన్నాడు. ఇంటికే వెళ్తాను సార్, సైకిల్ మీద పోతున్నా అని చెప్పి ఇంకా నేను ఆడికెళ్ళి వచ్చిన. 2-3 సార్లు ఆపిరు. కొంతమంది పోలీసులు కొంచెం వాటర్ ఇట్లా హెల్ప్ చేసారు, కొంతమంది లోకల్స్ హెల్ప్ చేసారు. ఎప్పుడైతే ఇంకా కర్ణాటక మురుదేశ్వర్ దాటి గోకర్ణకి వచ్చిర్రో కిడ్నాప్ అయినా. కిడ్నాపా? అదేంది? అదే లైక్ ఫస్ట్ రైడ్లోనే గోకర్ణ పోతున్నా, లోపల ఫారెస్ట్ లోపల 10 kilometers లోపలికి పోతే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అన్నారు. నాకేంటంటే నాకు ఇట్లా నా అడ్రినలిన్ రష్ అయ్యే పనులు చేస్తా ఉంటారు, తీట పనులు అంటారు కదా. అంటే పోయేటప్పుడు మీరు ఇట్లా అడుగుతారు, ఇది మంచి దగ్గర ఇక్కడ ఏం ఫేమస్ ఉంటాయంటే లోకల్స్ కి తెలుస్తుంది అంతే. ఎక్కడో ఉండి ఇక్కడ ఉండి ఐటినరీ ప్లాన్ చేసే వాడికి అస్సలు తెలియదు. పక్కన లోపల వాటర్ ఫాల్స్ ఉంటది అని అంటాడు, కానీ రోడ్డు ఉంటుంది. రోడ్డు ఉండదా అంటే ఉండదు అన్నాడు. సరే రోడ్ లేకుంటే నేను నడిపించుకుంటూ పోతా సైకిల్ అని. ఇక పోయినా చిన్న రోడ్డు, మట్టి రోడ్డు, కార్ల అచ్చులు అవి ఉంటాయి కదా, ఆ అచ్చులు చూసుకుంటే లోపడి పోయినా సైకిల్ పైన పెట్టినా. ఎక్కడో కింద లోపల ఉంది వాటర్ ఫాల్స్ అడవిలా. సైకిల్ అంతా సామాన్ పైన పెట్టి ఒక గోప్రో కెమెరా పట్టుకున్నా, ఫోన్ పట్టుకున్నా, ఏవైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నాయో అవి పట్టుకొని కిందికి పోయినా. బ్యాగ్ సంచి తీసుకొని పోయినా, ఏవైతే కొంచెం కాస్ట్లీ అనుకుంటామో అవి తీసుకొని ఆడ పెట్టినా. ఆ లోతు ఎంత ఉంటుందో తెలియదు. ఫస్ట్ కాళ్ళు పెట్టి ఇట్లా కూర్చున్నా, పళ్ళు తోముకొని మొహం కడుక్కొని కాలు పెట్టి కూర్చొని టక్కున చేపలు వచ్చి కుడతానే.
స్పా చేస్తాయి కదా మనం, స్పా సెంటర్లో కాళ్ళు పెడతాం కదా, అట్లా చాలా చేపలు వచ్చి ఇట్లా తింటానే. నేచురల్ స్పా, అబ్బా మస్తు అనిపించింది. చలో అని 2 కాళ్ళు పెట్టి కొద్దిసేపు కూర్చొని, చల్లగా ఉంది వాతావరణం అడవిలో, వాటర్ ఫాల్స్ దగ్గర కింద. సరే అయితే ఏదైతే అని దుంకినాక దుంకి స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఒక 3 పైకి వెళ్ళి వచ్చారు. 3 మాట్లాడుకుంటూ వస్తారు, ఇక్కడికి ఎవరు వచ్చిర్రా అనుకున్నా. కిందికి వచ్చారు, వచ్చి పళ్ళు మొహం కడుక్కున్నారు, వచ్చి వీడియో తీయాలా అని అన్నారు. అందులో ఒకడు తెలుగు మాట్లాడుతాడు, 2 కర్ణాటక మాట్లాడతారు. తెలుగు కూడా వాడు సరిగా లేదు. వీడియో తీయాలా అని అంటే తీయండి, మనకు సోలో ట్రావెలర్ కదా తీయమనే చెప్తాం మనం. తీసిన తర్వాత కొద్దిసేపు మంచిగా మాట్లాడిండు, కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత పైకి పోయారు, సైకిల్ పంచర్ అయి ఉంది. సో పంచర్ అయి ఉన్న తర్వాత ఏమైంది అని అంటే సైకిల్ పంచర్ అయింది అని అన్నా. అని అంటే ఇక్కడైతే ఎక్కడ లేదు, ఇక్కడెక్కడ ఫిక్స్ చేయలేము, ఇక్కడ నుండి ఒక లాక్డౌన్ పడ్డది, ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ పోతే మీకు ఉంటుంది, మీరు అక్కడ చేయించుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే నేను రోడ్ మీద దాకా, మెయిన్ రోడ్ దాకానైతే పోలేవు కదా సైకిల్ మీద, రోడ్ మీద డ్రాప్ చేస్తే అక్కడికి వెళ్ళి నువ్వు చూసుకో ఎట్లా అని అన్నారు. ఓకే, ఎట్లా డ్రాప్ చేస్తారు? వాళ్ళ దగ్గర మినీ వ్యాన్ ఉంది, కిడ్నాప్ వ్యాన్ అంటాం కదా మనం, ఆ వ్యాన్ ఉంది. దాన్ని చూడగానే నాకు నెగిటివ్ వైబ్స్ కొడతా ఉండే. సైకిల్ ఏం చేసిర్రు మరి, ఇట్లా మినీ వ్యాన్ పైన మొత్తం ఇట్లా ప్లేస్ ఉంటుంది కదా, ఇట్లా రాడ్లు లాగా, ఎట్లా చేద్దాము అని అంటే సైకిల్ పట్టదుగా వెళ్ళాలంటే పైన పెడదామని అన్నారు. సరే అని చెప్పేసి అని ఆ 3 కలిసి సైకిల్ ఎత్తిర్రు, మంచిగా పైన పెట్టిర్రు. పైన పెట్టిన తర్వాత సామాన్లు అన్నీ కింద లోపల కార్లో పెట్టిర్రు. డ్రైవర్ పక్కన నన్ను కూర్చుని వెనక 2 కూర్చున్నారు, ఒకటి నడుపుతాడు, మంచిగా మాట్లాడుతాను. నేనంతా బ్లాగ్ తీస్తున్నది అంతా. సో ఇట్లా సైకిల్ పంచర్ అయింది, వీళ్ళని తీసుకుపోతున్నారు, చాలా మంచోళ్ళు అది ఇదని. నా ఫోన్ తీసుకున్నాడు వాడు, ఫోటోలు తీయడానికి పాస్వర్డ్ అడిగిండు, పాస్వర్డ్ చెప్పిన, పాస్వర్డ్ అడిగి ఫోటోలు తీయడానికి ఫోన్ ఓపెన్ అయింది. కింద అయిపోయింది. పొద్దున 10 కిలోమీటర్లు దాటిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ పంచర్ షాప్ ఉంది, ఇక్కడ దింపుతాం పా అని అన్నారు. మీకు తెలుసా ఈ ఏరియా అంటే తెలుసు, శివమొగ్గ అని చెప్పేసి మొత్తం డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళని తీసుకుపోయిన తర్వాత ఇక్కడ దింపండి అని అని అంటే, ఇక్కడ పంచర్ షాప్ ఇక్కడ ఏం లేదు కదా, మూసేసిర్రు, బ్రేక్ఫాస్ట్ చేస్తామని అన్నారు. సరే చేద్దామని అన్న. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మళ్ళీ ఎక్కిండ్రు. ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ పోతే నీకు సిటీ వస్తానన్న. సరే ఇక అప్పటికే నాకు సైకిల్ పుల్లలు ఇరిగినాయి, వెనక అవి ఉన్నాయి. సరే రిమ్ కూడా బెండ్ అయింది, చేయించుకుందాం అన్నీ ఒకే దగ్గర అని చెప్పేసి సరే ఇక సిటీలోనే ఆపాను. 60 కిలోమీటర్స్ అయిపోయింది. మెల్లమెల్లగా మధ్యలో గంజాయి తాగుతారు, అది చేస్తూనే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నన్ను తాగమంటారు, నాకు అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు అని అన్నా. ఏం కాదు తాగు మస్తుంటుంది అని అన్నారు. ఏమో నాకు అలవాట్లేదురా అని అన్నా, అయినా బలవంతం పెట్టిరు. ఇప్పుడు ఒకటి తినిపించినా ఒకటి తాగిపించినా వాడికి లొంగాల్సి వస్తుంది మనం, ఎందుకంటే వాడి తిన్నాం కాబట్టి. సరే అని చెప్పేసి తీసుకొని నోట్లో పెట్టుకున్నా. వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా పిలుస్తారు, నేను కూడా అంటానా ఉఫ్ అంటానా. నేను ఇట్లా పీల్చి బయటికి ఊదేస్తాను కానీ తీసుకోవట్లేదు. ముక్కులకి వెళ్ళి ఇస్తారు, ఇదే ఎట్లయితే ఒకటి తాగిన ఎట్లుంది అన్నారు, నాకేమనిపిస్తలే అన్న. అమ్మ వీడేంది ఇట్లున్నాడు అని చెప్పి ఇంకోటి ఎట్లున్నాడంటే ఏమనిపిస్తలే అన్న. వీడికి ఇది ఎక్కట్లేదు అని చెప్పేసి అర్థమైంది, ఏదో సంథింగ్ ఉన్నది అని అంటే. ఎక్కట్లేదు అని అంటే ఓకే అని చెప్పేసి ఏం చేసిర్రు వాళ్ళు, నా కెమెరా తీసుకొని వాళ్ళు వీడియోలో మాట్లాడారు కన్నడలో. ఇవాళ ఈ బక్రగాడు దొరికింది మాకు, వీని కెమెరాలు అన్నీ మాయే, వీని పని అయిపోయింది ఇవ్వాలని చెప్పేసి, ఈ కెమెరా మాదే, ఇప్పుడు వీడియో తీస్తాను కదా కెమెరా మాదే అని చెప్పేసి మాట్లాడింది వాళ్ళు. అది నాకు తెలియదు. మధ్యాహ్నం అయింది, ఒక దగ్గర బిర్యానీ తీసుకొచ్చి అడవి లోపల తీసుకొని తినబెట్టారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అడవి లోపల తీసుకుపోయారు నన్ను అందులో ఆగం చేసి వీళ్ళు వెళ్ళిపోదామని చూసారు. ఎవరినన్నా ఒక్కని పక్కన తిరుగుతాను నేను. 2 వెళ్ళిపోయారు, కార్ వేసుకొని పోయి వ్యాన్ వేసుకొని పోయి బిర్యానీ తీసుకొని వచ్చిర్రు, వచ్చిర్రు. ఇక నేను వాళ్ళ పక్కన తిరుగుతాను, ఒకని పక్కనే. వీడు నన్ను వదిలిపెడతలేడు, ఇట్లా పక్కనే తిరుగుతాడు, వీడు ఆగమయ్యేటట్లేడు అని చెప్పేసి అన్నాడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ కార్లు ఎక్కించుకున్నారు. నాకు ఇదంతా కొంచెం డౌట్ కొట్టి ఏం చేసిన అంటే, ఆ వ్యాన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు వీని ఫోన్ తీసుకున్నా, వాడు నా ఫోన్ తీసుకున్నా, వాని ఫోన్ నేను తీసుకున్నా. తీసుకొని
టక్కున మిస్డ్ కాల్ ఇచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి డిలీట్ చేసిన, డైల్ కాల్ డిలీట్ చేసి వ్యాన్ ఫోటో తీసుకొని ఇంటికి ఫొటోస్ పంపించేసి వాట్సాప్లో పంపించేసి ఇది ఏంటిది అని అంటే ఇతని తర్వాత చెప్తా ఇవైతే ఉండని యూరి అని చెప్పిన. సరే అన్నారు మా వాళ్ళు. తర్వాత సాయంత్రం 6:30 7 అవుతుంది. ఒక దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. పోలీసు వాళ్ళు ఆపితే దగ్గర దాకా వచ్చి కట్టుకొట్టిండు వాడు. కట్టుకొట్టి తప్పించుకొని పోయిండు. వీళ్ళు నన్ను ఏదో చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ రాబ్ చేస్తే వదిలిపెట్టేస్తా, నా మీదకి వస్తే ఎలా అని చెప్పి చూస్తాను. రాత్రి 8 అవుతుంది, 7:30 8 అవుతుంది. ఎండాకాలం కదా, ఇంకా చీకటి కాలేదు, చీకటి అవుతుంది. ఆ టైంలో ఒక దగ్గర ఆపిరు. విలేజ్ మధ్యలో ఒకడిని సెట్ చేసిరు ఆల్రెడీ. ఒకడు వచ్చిండు మధ్యలో వ్యాన్ దగ్గరకు వచ్చి, వాడు ఏదో మాట్లాడిన కన్నడలో, నాకు కన్నడ అర్థమైంది కానీ మాట్లాడలేను. సో వాళ్ళు చెప్పేదంతా అర్థమైపోతుంది. ఇక తర్వాత ఒక కెనాల్ దగ్గర తీసుకొచ్చారు. నీకు స్విమ్మింగ్ వస్తా అని అన్నారు. నేను సముద్రంలోనే ఈత కొడతా అని చెప్పిన. మీరు చూసిరు కదా, అక్కడ కూడా స్విమ్మింగ్ చేస్తాను అంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో వదిలేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను కరాటే బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్, చూడు నా చేతి పైన బ్రూస్లీ కూడా ఉందని చూపెట్టిన. నేను అది కాదు యాక్చువల్గా, నాకు ఇతను అంటే ఇష్టం కాబట్టి వేసుకున్నా. ఎందుకంటే లైక్ వాళ్ళు నన్ను అదే కొడదాము, చేస్తారు వాళ్ళకి ప్రతి దగ్గర నేను బ్రేక్ చేస్తా ఉన్నదాన్ని. లాస్ట్కి ఏం చేసిరంటే, అరే నన్ను వదిలిపెట్టాను రా, ఇంకా నేను వెళ్ళిపోతా చాలు, ఇప్పటికి చీకటి అయిపోయింది, నేను ఎక్కడో షెల్టర్ చూసుకోవాలి అని అంటే, నేను నీకు డిన్నర్ తెస్తాము అని అన్నారు. అప్పటిదాకా నాతో రూడ్గా ఏం లేరు, ఫ్రెండ్లీగానే ఉన్నారు. నీకు డిన్నర్ తెస్తాము అన్నారు. వద్దు నేను చేస్తలే అని అంటే శివమొగ్గ తీసుకుపోయారు వాళ్ళు. అక్కడికి దగ్గర 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఫారెస్ట్ లోపల 300 కిలోమీటర్ల దాకా ఏమో తీసుకుపోయినట్టున్నారు. ఈ అమ్మాయి ఇట్లా కాదని చెప్పేసి సరే అని చెప్పేసి అన్ని దించారు అని అన్న. నీకు డిన్నర్ తీసుకొని వస్తామని చెప్పేసి ఇక చీకటి అయింది, 8 అయిందిగా, 8:30 అవుతుంది, వర్షం పట్టట్టున్నది. ఇద్దరు బండి మీద పోయారు, అదే కార్లో పోయారు. సామాన్ అంతా దాని మీదనే ఉంది, కెమెరా అంతా. నా దగ్గర ఓన్లీ ఒక ఫోన్ ఉంది. అదే ఆ ఫోన్ కూడా దొబ్బేయాలి వాళ్ళు. అది 50,000 1+8 అప్పుడు. ఫోన్ ఎట్లా దొబ్బేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇద్దరు వెళ్ళిపోయారు. గంట అవుతుంది. అరే వాడు ఇంకొత్తలేడు ఏంది వాళ్ళు అని చెప్పేసి అంటే, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు అని అన్నాడు వాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, నీ ఫోన్ ఇస్తావా అని అన్నాడు. సరే తీసుకో అని అన్న. ఫోన్ తీసుకొని ఇంకా వాడు పరిగెడుతూనే ఉన్నాడు. ఇక ఉరికిండు. నేను వాడిని కురుకుతాను. సడన్గా అక్కడ వ్యాన్ మూల మీద రెడీగా ఉంది, ఎక్కిండు. బాయ్ అని అంటాను అన్న. అయితే నేనన్నా మీరు దొరుకుతారు అని చెప్పిన. మీరు వెళ్ళండి, మీరు దొరుకుతారు నాకు అని అన్న. అని అంటే ఓకే బాయ్ అనుకుంటే వెళ్ళారు. కరెక్ట్ ఒక అర్ధగంట చీకటి, అడవి, వర్షం పడుతూ ఉంది. ఒకరు బండి మీద పోతూ ఉన్నారు, లోకల్ అయిన అతను కొద్దిగా తెలుగు మాట్లాడతాడు, కుమార్ అన్న అని చెప్పేసి ఆయన పేరు. ఇప్పుడు ఆయన కలిస్తే ఆయన అన్న ఇది సిచ్యువేషన్ అన్న అని చెప్పేసి, నేను ఏదో మాట్లాడతాను హిందీలో, అట్లా ట్రై చేస్తానే, తమ్ముడు నాకు తెలుగు వచ్చు, మాది ఇక్కడ సైడే, మేము ఇక్కడికి మైగ్రేట్ అయినాం అని చెప్పిండు. చెప్ప అన్న ఇది సిచ్యువేషన్ అన్నా అంటే, ఆయన కొంచెం పొలిటికల్గా ఉన్నాడు అన్నట్టు. అనగానే ఏమైంది తమ్ముడు అని అన్నాడు. అంటే ఇట్లా అయింది అన్న అని అంటే, సరే అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, మీకు పంపించిన నెంబరును మీ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ వ్యాన్ నెంబర్ పంపించారంటే వాట్సాప్లో ఈ నెంబర్కి పంపించారు. పంపించగానే వన్ ఫోన్ నెంబర్ తీసి కొట్టిన, ఫోన్ చేసిన. ఒరే ఎడిదాకా పోయినవురా, అనవసరంగా రిస్క్ చేసుకోకు, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, ఇప్పుడు ఇచ్చే లోపే నువ్వు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయి, అనవసరంగా బిస్కెట్ కాకు, ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, మర్యాదగా చెప్తానా అని చెప్పిన. అనగానే వాడికి భయం స్టార్ట్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకంటే వాడి నెంబర్కే కిడ్నాప్ అయినాడు, ఫోన్ చేస్తే ఇంకెట్లుంటుంది వాడికి. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. డైరెక్ట్ ఆ రాత్రి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు నమ్మట్లేదు. సైకిల్ మీద గీడి దాకా వచ్చినా అంటే, నీ ప్రూఫ్ ఏంటి అని అన్నాడు. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి రాత్రి 12 గంటలకు వచ్చి పంచనామా చేసుకొని రాత్రి 2 గంటలకు దొరకబట్టిరు వాళ్ళని. పొద్దుగాల 10 గంటలకు నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటే కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు వాళ్ళని. వాళ్ళు వేసిరు. టోటల్ వీడియో రికార్డెడ్ అండ్ యూట్యూబ్లో ఉంది నా ఛానల్లో. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళు ఎట్లా కిడ్నాప్ చేసింది, వాళ్ళు ఏం తిట్టింది కన్నడలా, అది అంతుంది. అది నేను తర్వాత ఎడిట్ చేసేటప్పుడు చూసిన ఇదంతా, వీళ్ళు మాట్లాడిందంతా. కన్నడలో వీళ్ళు ఏమో అంటారు చెప్పండి అంటే, ఇట్లా అంటారా అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేసిన అన్నట్టు. ఆ వీడియో ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్లో. పోలీసు వాళ్ళు పెట్టనీయలేదు, బట్ తర్వాత నేను పబ్లిష్ చేసిన వీడియో. సో
ద మోస్ట్ లైక్ స్కేరియస్ట్ అదే కదా ఇండియాలో మామూలు కాదు అసలు. జరిగింది అది. కానీ ఈ మొత్తంలో నాకు మంచి విషయం ఏమనిపించింది అంటే అలా మీ మదర్ నంబర్ కి వీళ్ళది ఫోటోలు గీటోలు చేయడం అంటే చాలా ఎక్సలెంట్ ఐడియా. అదే పోలీసు వాళ్ళు వాళ్ళు అన్నారు, అరే మీరు చేసిరు కానీ రాంగ్ పర్సన్ తోటి పెట్టుకున్నారా మీరు, ఇదంతా ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది, మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టున్నది, అనవసరంగా అతన్ని చేసిరు కిడ్నాప్ అని చెప్పేసి మంచిగా అందరూ సిఐ ఇట్లా అందరు కూర్చున్నారు, పోలీసు వాళ్ళు అందరు కూర్చున్నారు, అందులో నన్ను కూర్చున్నట్టు ఇక మాట్లాడిచ్చిరు అన్నట్టు. నేను ఇక చెప్పిన మంచిగా నువ్వు ట్యాకిల్ చేసిన సిచ్యువేషన్స్ని, ఏదో పోరాడి ఏదో చేద్దామంటే ప్రాణం పోతుంది కానీ పైసలు పోతే వస్తాయి కానీ ప్రాణం పోతే రాదు అని చెప్పేసి చెప్పిన అన్నట్టు. సో అది కొంచెం లైక్ నా ఇప్పటివరకు నేను చేసిన రైడ్లో ఒక కొంచెం డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్.